వెల్కమ్ టు కేఫై టీవీ. మంత్రాలయం తాలూకాకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కు ప్రజలు, కార్యకర్తలు 4 మండలాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా బాలినాగిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు ఏమీ అభివృద్ధి చేయలేదు అని, అలాగే బీసీలకు చాలా చిన్న చూపు చూడడం చాలా అమానుషమని, ఇదే బీసీల బలం ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామని పేర్కొన్నారు. ఖాదర్ భాష మంత్రాలయం ఇన్ఛార్జ్. వాయిస్ తీసుకుని పోతుంటే మేము వెళ్తామా? ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 4 మాటలు మాట్లాడతానన్నా. ఎలక్షన్ 18 రోజులు, వైసీపీ నాయకులకు 18 రోజులు కూడా పీడకడ మాత్రం మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. మాలపల్లి దగ్గర నుంచి మంత్రాలయం సర్కిల్ దగ్గర కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వేలాదిగా తరలి వచ్చారు. ఈరోజు ఈ ఓటమి ఇక్కడే ఖాయమైపోయిందని గుర్తించుకో. ఒకటే ప్రచారం చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా గెలిచి వాల్మీకులు దౌర్జన్యం చేస్తారంట. ఎవరు చేస్తే నువ్వు గెలుస్తున్నావు ఒకసారి గుర్తు పెట్టుకుంటున్నావు. ఇంటి నుంచి బయటికి రావాలంటే పక్కన వాల్మీకులు ఉండాలి. నువ్వు 15 సంవత్సరాలు గెలిచి అసెంబ్లీకి వెళ్ళావంటే వాల్మీకులు కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ అందరూ వచ్చేసి అసెంబ్లీకి వెళ్తున్నావు. కానీ ఈరోజు మా కులం మీద దుష్ప్రచారం చేసి నువ్వు పప్పం గడుపుతున్నావు. గుర్తు పెట్టుకో. పాలనగర్ అంటే ఇక్కడ ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ, వాల్మీకులు కానీ, వడ్డంగి కానీ ప్రతి ఒక్క కులస్తు ఈరోజు కంకణం పట్టుకొని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సాక్షిగా అసెంబ్లీకి పంపిస్తామని గుర్తు పెట్టుకో. చిన్న జాతి మీద చిన్న చూపు మీది. మీ ఆఖరి పిల్లలు అందరూ ఏకమైన ఈరోజు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ మేమందరం ఏకమై రాఘవేంద్ర రెడ్డి అన్న గారిని అసెంబ్లీకి పంపించాల్సిన అందరం ఒకటే గుర్తు పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చే జనాలు ఒక్క కుటుంబంలో ఒక్కొక్కరు 5 ఓట్లు వేస్తే రాఘవేంద్ర రెడ్డి నగర్ అసెంబ్లీకి పోయినట్లే. దాదాపుగా 15,000 మంది ఈరోజు మనకి జనాభా కలిసింది. 15,000 గుర్తుపెట్టుకో. బాలారెడ్డి మీ మీటింగ్ కి మా మీటింగ్ ఎంత తేడా ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఒక్కసారి వెనకాల చూస్తే కలిసి పెద్ద జనం
నేను నామినేషన్ వేసిన తర్వాత ఒకటే చెప్పాడు, పోయ కులస్తులు ముఖ్యంగా మన ఆలూరులోనే జయరామ్ టికెట్ ఇస్తే ఆయన వైసీపీ వెన్నుపోటు గురించాడు అని చెప్పి బాలనాగ రెడ్డి గారు వెన్నుపోటు గురించి మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వచ్చిందండి. ఎందుకంటే 2009లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రామిరెడ్డి గారు వీళ్ళంతా కూడా పోటీ పడితే ఏదో బాలనాగరికి టికెట్ ఇస్తే గెలిచినాక 3 నెలలకే చంద్రబాబు వెళ్ళి పోటీ పడిచి గెలిపించిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళి పోటీ పడిచి కార్యకర్తలు వెళ్ళి పోటీ పడిచి నీవు తెలుగుదేశం పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీకి పోలేదా ఎమ్మెల్యే గారు ఒకసారి అడుగుతుంది. పోయా కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళి పోటీ పడిచి వైఎస్ఆర్ పార్టీలో వస్తుంది. నీవు ఈరోజు ఒక వాల్మీకి గురించి వెన్నుపోటు గురించి మాట్లాడుతుంటే ఎంత ఆశాస్పదంగా ఉందో ఒక్కసారి ఆలోచించేసరిగా మంత్రాలయం నియోజకవర్గ దోషం అందరూ నేను కోరుకుంటున్నాను. మరొకటి అంటాడు సింహం సింగల్ గా వస్తుందంటాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీతో జతకట్టడానికి బీజేపీ సిద్ధంగా లేరు, జనసేన సిద్ధంగా లేరు, మరి గత్యంతరం లేక సింగల్కి వస్తున్నాం. మరి అంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహము, నేను ఒక సింహము అంటాడు. అయ్యా సింహాన్ని ప్రజల కోసం అవసరమా? మరి సింహాలు పుల్లు ఎక్కడుండాలా? సింహాలు పులులు పూల మృగాలు ఎక్కడుండాలా? అడవిలో ఉండాలా? మరి ఆ పూల మృగాలు మనం అడవికి తల్లి పెట్టేటువంటి సౌమ్యుడు మనబాధ రైతు బిడ్డ రాఘవేంద్ర రెడ్డి. పేదవాళ్ళంటే తెలుసు, పేదవాళ్ళ ఆకలి తెలుసు, ఆకలి తెలుసు. అయ్యా 15 సంవత్సరాలు నువ్వు మంచి ఎమ్మెల్యేగా ఉన్నావు. చేయలేని చేతగాదు నా గురించి మాట్లాడతా. ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మంత్రాలయం మార్పు కోరుకుంటుంది, ఆంధ్ర రాష్ట్రం కూడా మార్పు కోరుకుంటుంది. రేపు రాబోయే మంచి రోజులు మనమే, ఎవరికి భయపడాల్సిన పని లేదు. అర్ధరాత్రి ఫోన్ చేసినా తలుపు తట్టినా నా కుటుంబం ఒక్కరే ఎవరైనా కానీ మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు మనం బిడ్డలమే, ఎస్సీ ఎస్టీ మైనార్టీలే. ఈ నియోజకవర్గంలో బడుగు బలిగిన వర్గాలకి ఒకటే మాటిస్తున్నా, అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధరాత్రి తలుపు తట్టినా ప్రతి ఒక్కరికి నా అండ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. మీలాగా అవినీతి కుటుంబం అయితే మాది కాదు. జగన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇందాక రమాకాంత్ రెడ్డి అని చెప్పింది, నువ్వు 3 పార్టీలు మర్చిపోయావు. గుమ్మనూరు జగన్ ఒకటే గుర్తొచ్చాడా? పార్టీలు మారిందే చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. Thank you so much.